రెండు, ఎవరైనా ప్రశ్నిస్తే వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే ఆ స్థానం వాళ్ళకు ఉండదు. మూడు, నిర్మాణ పరంగా ఆయన ఒక్కరి తప్ప ఎవరు మాట్లాడకూడదు. మరి వ్యవస్థలో నడపాలి. సో పార్టీ కార్యక్రమం ఏంది, నిబంధనలు ఏంది, సిద్ధాంతం ఏంది, వీటిపైన ఎప్పటికీ జరగదు. విజయసాయి రెడ్డి గారి యొక్క ఉత్తర భారతదేశ సామంతరాజుగా ఉన్న ఆయన ఈరోజు ఆయన అరాచకానికి మొదటి నుంచి ఆత్మ అలాగా వ్యవహరించాడు, దుర్మార్గ కార్యక్రమాన్ని కూడా. అంటే దేంట్లో కూడా నెంబర్ 1 జగన్మోహన్ గారు అయితే, నెంబర్ 2 స్థానంలో ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి. ఇటువంటి వ్యక్తి సడన్ గా బయటకు వచ్చాడంటే ఎవరు నమ్మరు. దీని వెనకాల పెద్ద కథే ఉంటుంది. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఓడిపోయినాక ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆయన కాముగా అయిపోయారు అధికారుల నుంచి. ఇప్పుడు కూడా విజయసాయి రెడ్డి గారు కూడా ఏదో పూర్వ వైభవం కోసం మళ్ళీ ప్రయత్నం చేయడం కోసం తాత్కాలిక విరామం తీసుకొని ఏ పార్టీ అనుగుణంగా ఉందో ఆ పార్టీకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మీ పార్టీ చాలా అనుకూలంగా ఉంది.